కుక్కలాగా ఎగబడ్డారండి. కుక్కలాగా ఎగబడ్డారు చూడండి. ఆయన చుట్టూ చూడండి. ఖాళీ చేస్తారు మొత్తం. బాగుందా? హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. మా ఇంటికి దోస్తులు వచ్చారండి. సో వాళ్ళ కోసం వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకొని, సరే మా టీంలో ఒక అమ్మాయి అనింది మిర్చి బజ్జీ వేసుకుందాం మేడం అని చెప్పింది. సో మిర్చి బజ్జీ వేద్దామని అయితే స్టార్ట్ చేసేసాం. నేనైతే ఫస్ట్ వీడియో తీద్దామని అయితే అనుకోలేదు. లేదు మీరు వీడియో తీయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు చెప్తూ ఉండండి, నేను చేస్తాను అనింది. సో వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ అయితే శనగపిండి తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, కొంచెం తినే సోడా వేసుకొని, అలానే కొంచెం పసుపు వేసుకొని, 1/2 స్పూన్ వరకు వామ్ కూడా వేసుకొని చక్కగా మొత్తాన్ని కలుపుకొని, బజ్జీకి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ కావాలో చూసుకొని వాటర్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, బాగా పలుచగా కాదు, బాగా చిక్కగా కూడా కాకుండా మనం పచ్చిమిర్చిని ముంచి పైకి లేపితే మిర్చికి పిండి అంటేలాగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లో నానబెట్టిన చింతపండుని తీసుకొని అందులో కొంచెం శనగపిండి అలానే వాము ఈ 3 కలిపి కొంచెం వాటర్ వేసుకొని, లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీకి కావాల్సిన పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో నైఫ్ తోటి చీల్చుకొని ఇందులో మనం చింతపండుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి.
చక్కగా ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలని చీల్చుకొని పేస్ట్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆయిల్లో పచ్చిమిర్చిని అయితే వేయకూడదు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ అయితే చూసారు కదా, ఇలా బబుల్స్ వస్తుంది, హీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు చూడండి బౌల్లో మిర్చిని పిండిలో ముంచి అటు ఇటు తిప్పితే పిండి మొత్తం అలా స్టిక్ అయిపోవాలి మిర్చికి. అప్పుడే మిర్చి అనేది నీట్గా వస్తుంది. ఇలా 1 by 1 ఆయిల్లో వేసుకొని స్టవ్ని ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. లేకపోతే బజ్జీ అనేవి మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఈ విధంగా గరిట తీసుకొని అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బజ్జీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని అందులో పచ్చిమిర్చిని తీసేసుకోండి. ఆయిల్ ఏదన్నా ఉంటే చక్కగా టిష్యూ అనేది పీల్చేస్తుంది. ఇంతేనండి, చక్కగా వర్షంలో వేడివేడిగా దోస్తులందరం కలిసి మిర్చి బజ్జీని లాగించేసాం. ఇంతే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్లో వేసినట్టే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మిర్చి బజ్జీ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.